కామారెడ్డి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 13వ వార్డులో పాల్గొన్న సబ్ కలెక్టర్. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ 13వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పరిశుభ్రత విషయమై ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ 99 రోజుల కార్యక్రమంలో పాల్గొనాలని, అధికారులను, పాలకులు ప్రజల హక్కులను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సబ్ కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్క పౌరులు భాగస్వామ్యం కావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తేల్చారు. వార్డులో పరిశుభ్రత పాటించాలని కోరారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాసుల విజయ, వార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలేక్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు, కలవి వాసులు తదితరులు పాల్గొన్నారు. పైప్ లైన్ వేసుకున్నాం. ఇక మా కొన్ని రోజులైతే మిషన్ అమృత్ కింద పెద్ద టాకీలు కడుతుంది. నీకు 24 గంటలు నల్ల దిగిపోతే నల్ల వస్తాయి. ఇప్పుడు లెక్క పొద్దున సాయంత్రం కాకుండా 24 గంటలు నల్ల వచ్చేటి వస్తున్నాయి. ఆ పైప్ లైన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రెండవ రోజు 7th March 2026 బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో శానిటేషన్ పరంగా ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇందులో స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా హర్షణీయంగా. ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ ఈ 99 డేస్ ప్రోగ్రాంలో బాగా ఉండాలి. అలాగే పబ్లిక్ అవేర్ కూడా అవ్వాలి. వాట్ ఎవర్ వీఆర్ ట్రైయింగ్ ఇస్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ప్రజల వరకు అవగాహన తీసుకెళ్ళాలి. వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఈ అవేర్నెస్ అంతా క్రియేట్ చేయడం కూడా ఈ ప్రణాళికలో ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అంటే ప్రజాపాలన అంటున్నాం కదా, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ కాబట్టి వాళ్ళ పార్టిసిపేషన్ కూడా 100% ఉండేలా చూసుకోవడానికి కోసము ఈ 99 రోజుల ప్రణాళికని మనము ఫాలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగం అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను.